స్వయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్న బస్సు యాత్రలో ఆయనపై దాడి జరిగితే దాన్ని ఖండించాల్సింది పోయి ప్రజల్లో ఉన్నటువంటి నేతపై జరిగిన దాడిని ఖండించాల్సింది పోయి అవహేళనగా మాట్లాడారు. చాలా విచిత్రమైన కామెంట్స్ చేశారు. దాన్ని చాలా రూమర్ చేసే ప్రయత్నం చేశారు. అసలు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆ సందర్భంలో ఏమన్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రాళ్ళు వేశారు, మళ్ళా చూసారా? వస్తా దానికి కూడా వస్తారు. మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టరు ప్రజలు, తరిమి కొడతారు. రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. దొరికాడా? లేదా? దొరికినట్లేడు. అది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు. కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు, జనసేనానితో పాటు టీడీపీ ఎల్లో మీడియా ఏదైతే ఉందో మొత్తంగా చేసిన ప్రచారం చాలా ప్రజలు చీత్కారానికి గురయ్యే కామెంట్స్ మాత్రమే చేశారు. అసలు ఏం జరిగింది? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై దాడి జరిగింది. మొదటి నుంచి అనుకుంటున్నట్లుగానే ఏదో కుట్రాకోణం ఉందన్న అనుమానాలకు తావిస్తూ దానికి బలాన్ని చేకూరుస్తూనే ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న వాస్తవాలు కనిపిస్తున్నాయి. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు విజయవాడ నుంచి. సతీష్, మనం చూస్తూ ఉన్నాం, దాడి జరిగిన రోజు నుంచి ఏవైతే అనుమానాలు ఉన్నాయో, బెనిఫిట్ ఆఫ్ డౌట్స్గా మనం అనుకున్నవన్నీ కూడా ఈ రోజు అన్ని నిజాలు అని తెలుస్తూ ఉన్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఏటు ఎవరు అన్నది కూడా తెలుస్తోంది. కాసేపట్లో కోర్టులో హాజరుపరచబోతున్నారు. అతని వెనకాల ఎవరు ఉన్నారు అన్నది కూడా తెలియబోతోంది. పూర్తి సమాచారం ఏంటంటే ఏం చెప్తారు సతీష్? ఖచ్చితంగా అనుశ్రీ, కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన హత్యాయత్నం కేసులో A1 నిందితుడు వేముల సతీష్ని ఇప్పటికే కోర్టుకు హాజరుపరచడం, అతను రిమాండ్ పంపించిన నేపథ్యంలో A1 సతీష్ ఇచ్చినటువంటి సమాచారం అన్నది, ఇచ్చినటువంటి వాంగ్మూలం అనేది ఇప్పుడు రాజకీయంగా కూడా ప్రకంపనలు రేపుతున్నటువంటి పరిస్థితి. చాలా స్పష్టంగా వేముల సతీష్ A2 ప్రేరణతోనే తాను ఈ దాడికి పాల్పడ్డాను, హత్యాయత్నానికి పాల్పడ్డాను, ముందుగా ఒక కుట్రపూరితమైనటువంటి ఒప్పందం జరిగింది, కాన్స్పిరసీ డీల్ అన్నది చాలా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు పోలీసులు. సో కుట్రపూరితమైన ఒప్పందంలో భాగంగా ఇది జరిగిందన్న అంశాన్ని చాలా స్పష్టంగా A1 వేముల సతీష్ చెప్పారు. అయితే A2 ఎవరన్నది ఇవాళ ప్రవేశపెట్టబోతున్న దానికి సంబంధించి అనేకమైన అంశాలు ఇందులో వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి. A1 వేముల సతీష్కి ప్రస్తుతం A2 ఎవరు అన్నదానికి సంబంధించి చూస్తే ప్రస్తుతం పోలీసులు అనుమానిస్తున్నది వేముల దుర్గారావు ఎవరైతే ఉన్నారో ఇతను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు. దుర్గారావుని A2గా పెడతారా లేకపోతే ఇంకెవరైనా దీని వెనక విచారణలో ఉన్నారన్న అంశాన్ని ఇవాళ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది A2ని, అప్పుడు తేలేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి అవినాభావ సంబంధం అన్నది కూడా చాలా స్పష్టంగా ఇప్పుడు పోలీసుల విచారణలో వెల్లడవుతున్నటువంటి పరిస్థితి. A1 వేముల సతీష్తో స్వయంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఏదైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన హత్యాయత్నం జరిగిందో ఆ హత్యాయత్నం జరిగినటువంటి ప్రాంతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానిది. ఆ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ప్రస్తుత టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి బోండా ఉమాకి అత్యంత సన్నిహితుడు. అతనితో ఉన్నటువంటి ఫోటోలు కూడా ఇప్పుడు వెలుగు చూసాయి. మరీ ముఖ్యంగా వేముల సతీష్కి ప్రేరేపించిన వ్యక్తిగా లేదా వేముల సతీష్తో సాన్నిహిత్యం ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి దుర్గారావును కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఆ దుర్గారావు ఎవరన్న అంశాన్ని కూడా చూసినట్టయితే దుర్గారావు కూడా బోండా ఉమాకి సంబంధించినటువంటి అత్యంత సన్నిహితుడు. 4 నెలల కిందట తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీ నుండి చేరి ఆ రోజు నుండి ప్రతిరోజు కూడా చాలా యాక్టివ్గా బోండా ఉమాతో పాటు రాజకీయ కార్యకలాపాల్లో తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్లో పాల్గొంటున్నటువంటి వ్యక్తి. ఈ వేముల దుర్గారావు, వేముల సతీష్ ఒకే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ఒకే ఇంటి పేరుతున్నటువంటి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, బంధుత్వం సాన్నిహిత్యం ఉంది. అంతేకాకుండా దుర్గారావుకి అనుచరుడిగా కూడా వేముల సతీష్ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకొక కీలకమైన అంశం, వేముల సతీష్ కుటుంబ సభ్యులతో కూడా ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడారు, భేటీ అయ్యారు. దుర్గారావే ఆయన దగ్గరికి తీసుకెళ్ళినట్టు కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. సో బోండా ఉమా ఇంటి సమీపంలో ఉన్నటువంటి మెట్రో దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ల దగ్గర నుండి, కాల్ డేటా దగ్గర నుండి అన్నింటినీ కూడా సమగ్రంగా విచారించిన తర్వాత ఇప్పుడు A2 ఎవరన్నది ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఎవరన్నది ఇంకా పోలీసులు రివీల్ చేయలేదు. సో దుర్గారావా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? అన్నిటికీ మించి ఈ కేసులో A1 ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇది ఒక మర్డర్ ప్లాన్ అన్నది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒక కుట్ర ఒప్పందం జరిగిందన్నది, ఆ కుట్రదారు ఎవరు
ఆ ఒప్పందం ఎవరి దగ్గర జరిగింది, ఎందుకోసం జరిగారన్న అంశాన్ని కూడా ఇప్పుడు పోలీసులు విచారణలో ఛేదించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో చాలా స్పష్టంగా అరెస్ట్ అయినటువంటి A1 వేముల సతీష్తోనూ అనుమానితుడిగా ఉన్నటువంటి దుర్గారావుతోనూ వీళ్ళిద్దరితో కూడా అత్యంత సన్నిహితం ఉన్నటువంటి వ్యక్తి బోండా ఉమా కావడం అనేది ఇప్పుడు బోండా ఉమా వరుసగా ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కూడా ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది. సో ఈ కుట్రని ఏ విధంగా చేసిందన్నది ఒక సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. మొత్తం మీద పోలీసులు అయితే తీగ లాగారు, డొంకంతా కదలడానికి మరెంతో సమయం లేదన్న విషయం మాత్రం సుస్పష్టంగా తెలుస్తోంది.